ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యోబు గ్రంథం 29వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే, నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. నామానికి స్తోత్రం కలుగును గాక. నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. అతని నిమిత్తము బండ నుండి నూనె ప్రవహించినటువంటి అనుభవాలు ఇక్కడ మనం గమనిస్తే, నీ రొట్టిరిగి నేతిలో పడిందిరా అంటారు చాలామంది. అంటే వాడి జీవితము రొట్టెతో పోల్చి నీ రొట్టె విరిగి నేతిలో పడిందంటే నీకు చక్కని సమృద్ధి కలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం లోకంలో చూస్తుంటాం. ఇక్కడ దేవుని సేవకుడు మాట్లాడుతూ అంటున్నాడు, నేను పెట్టే ప్రతి అడుగు నేతిలో అనగా దేవుని ఆశీర్వాదం. నేను అడుగు వెళ్ళేటటువంటి ప్రతి అడుగు ఆశీర్వాదముతో ఉంది అనేటువంటి విషయాన్ని భక్తులు తెలియజేస్తున్నాడు. బండలో నుండి ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు నీరునిచ్చడం మనకు తెలుసు, వాళ్ళ దాహాన్ని తీర్చడం మనకు తెలుసు. బండలో నుంచి నీరు రప్పించి వారికి దాహాన్ని తీర్చినటువంటి అనుభవాలు. కానీ ఇక్కడేమంటున్నాడంటే, బండ నుండి నీవు నూనెను ప్రవహించాడు. నూనె పారజేస్తున్నాడు. నూనె అభిషేకానికి గుర్తుగా ఉంది. ఆ బండ ఎవరనంటే క్రీస్తు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆ బండ క్రీస్తే. 4వ వచనం 5వ వచనాలు మనం చదివితే ఆ బండ క్రీస్తే అనేటువంటి మాట. అందరూ ఆ బండలో నుండి త్రాగిరి, ఆ బండ క్రీస్తే అనేటువంటి విషయాన్ని చెప్పాడు కదా. ఇక్కడ బండ అయినటువంటి క్రీస్తులో నుండి అభిషేకము నిన్నేం చేస్తుంది? పరిశుద్ధాత్మ అభిషేకము నిన్ను ఆవరించి నడిపిస్తుంది, నేను నడిపించేటువంటి. నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను. ఇతడు మనం చూస్తే యోబు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, నీతిమంతుడు, యథార్థపరుడు, దేవుని సన్నిధిలో యథార్థంగా ఉన్నటువంటి వాడు, పాపమును అసహించుకున్నట్టు చెడుతనమునకు దూరంగా తొలగిపోయినటువంటి వాడు. ఆయన గురించి మొదటి అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివితే దేవుడు 4 విషయాలు అతని గురించి చెప్తున్నాడు. అంతే మాత్రమే కాదు, ప్రతి అరుణోదయాన్ని లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. కుటుంబం అంతటితో కలిసి ప్రార్థించాడు. కొర్నేలి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇతడు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారారా, మనము దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు నీ జీవితము తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చును. ఏమిస్తున్నాడు? ఆయన ఆశీర్వాదం ఇచ్చును. కనుకనే ఇక్కడ అంటున్నాడు, నీవు అడుగు పెట్టే ప్రతి స్థలము దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవునికరంగా చేస్తాడు. కనుక ఆయన తన అభిషేకము చేతను నింపి నిన్ను తృప్తిపరిచి బలపరుస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించును గాక. తల వంచి ప్రార్థించుదాం. పరిశుద్ధుడైన దేవా, నీ ఉన్నతమైన శ్రేష్టమైన గణనామానికి వందనాలు. ఈ కొద్ది మాటలు మా వెనుకలో దీవించండి. నీ సన్నిధి మాతో ఉంచండి. నీ కృపతో మమ్మల్ని నడిపించండి. యేసు నామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్.